ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే విజయ్. ఏంటి సార్, అన్ని పరిణామాలను చూస్తున్నారు కదా మీరంతా. రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్ అవుతోంది. ఆ, జగన్మోహన్ రెడ్డి ప్రేక్షకుల గురించి ఆలోచిస్తూనేమో టాలీవుడ్ పైన పగబట్టారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్ ఉంటున్నా కూడా ఎక్కడో ఎందుకో తేడా కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ కామెంట్ ప్రభాకర్ గారు? జగన్ మార్క్ ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను పరిపాలన చేసిన తర్వాత నువ్వు ఇదొక్క పరిణామమే కాదు ఏదైనా కానీ ఆ పరిపాలనా విధానంలో కానీ అతను తీసుకొచ్చిన సంస్కరణలు కానీ లేదు అంటే ఒక సినిమా ఇండస్ట్రీ మీద అన్ని సినిమాలు బతకాలి, చిన్న సినిమా చిన్న ఆర్టిస్టులు అందరూ అంటే చూసే ప్రేక్షకులు కూడా జోబీలకు చిల్లు పడకూడదు అనే ఉద్దేశంతో ఒక ఒక పాలసీని తీసుకురావడానికి ట్రై చేశారు. కానీ అది అంటే పాలసీ అంటే తను ఉన్నంత కాలం వరకు ఉంటుంది ఆ పాలసీ, అంతేగాని సీఎం మారినప్పుడు మారుతా ఉండొచ్చు. కానీ అది అందరికీ ఆమోదయోగంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే విషయంలో తీసుకొస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని సినిమా ఇండస్ట్రీని బర్బాద్ చేసేసాడు, బండకేసి కొట్టేశాడు. ఓ నీ గగ్గోలు పెట్టిన మీడియా మీడియా ముఖ్యంగా. అఫ్ కోర్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్ని చేస్తున్నా, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ అల్లు అర్జున్ మీద పగబట్టడమా, టాలీవుడ్ మీద పగబట్టడమా లేదు. వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీకేం పని, మీ మీ ఊర్లకు మీరు వెళ్ళిపోండి, మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోండి అన్నా గాని గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు తప్పితే ఎవ్వడు గాని గొంతుకుల నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఏబిఎన్ ఛానల్ కానీ నేనంటే అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ ఛానల్స్ హూ వర్ డిబేట్స్ కండక్టెడ్ డిబేట్స్ వెన్ జగన్మోహన్ రెడ్డి టుక్ సచ్ అ కైండ్ ఆఫ్ డెసిషన్. అంటే గుడ్ ఫర్ ఇండస్ట్రీ. అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి చెప్పినాడు, మీరు రండి వైజాగ్ కి, అందరికంటే మంచిగా మనం నిర్మాణాన్ని చేపడదాం, నీకు అలా అంటే అలా అలవొక్క ఏమీ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మీకు ఏం కావాలంటే చెప్పండి అది ఇస్తానన్నాడు. తర్వాత చిరంజీవిని ఇంటికి ఇంటికి పిలిచి అన్నం పెట్టాడు, ఏదో చేశాడు. చిరంజీవి గారు మిగిలిన వాళ్ళు ఏదో నడుచుకుంటా పోయే విజువల్స్, ఏదో చేతులు కట్టుకునే విజువల్స్ చూపించి ప్రతిరోజు చిరంజీవిని అవమానించాడని చెప్పారు. మరి ఈ రోజు జరిగింది ఏంటి అంటే ఆ విజువల్స్ చూపించే ఈ రోజు డైరెక్ట్ ఎవర్రా మీరు రంగులు వేసుకునే వాళ్ళు, మీకు ఇక్కడేం పని మా రాష్ట్రంలో అని అరుస్తుంటే కూడా మెదలకుండా ఉన్నారంటే లెక్కేసుకో మరి పరిస్థితి ఎలా ఉందనేది. సో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్. నాకు తెలిసి రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్ కంటే కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జునే అంటాను. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి ఏమి కాంగ్రెస్ పార్టీ ఆ సినిమా ఇండస్ట్రీని తోలేయాలనుకోవడం అనే దాంట్లో నాకు తెలిసి అఫ్ కోర్స్ ఎంత ఉంటుందో నిజం అనే కంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కి పడలేదు 100%. నాగార్జున ఇష్యూ పక్కన పెడదాం, నాగార్జున అది 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 వేరే విషయం. ఇప్పుడు చూస్తూ వస్తే నాగార్జున ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ ఇవన్నీ చూస్తే ఐ థింక్ ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీద పగబట్టాడని అనిపిస్తుంది. బట్ ఇది ద పర్సనల్ రీజన్స్. అల్లు అర్జున్ యాటిట్యూడ్, రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ క్లాష్ అయితేనే నీకు అర్థమైందా? సో దట్ ఆ పరిణామమే ఈ రోజు. దాన్ని కొద్దిగా అటు ఇటు చేసే క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, దిల్ రాజు గారు రంగప్రవేశం చేసినట్టున్నారు. మరి ఎంతవరకు పోతుంది ఇది అనేది మనకు తెలియదు. కాకపోతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ జరిగిన పరిణామంలో అటు అల్లు అర్జున్ తప్పు ఉన్నట్లుంది, అల్లు అర్జున్ యొక్క తప్పు ఉంది, ప్లస్ మన రేవంత్ రెడ్డి గారిది కూడా. అంటే ఆయన యొక్క దుందుడుకుతనము, అల్లు అర్జున్ గారి స్టార్ ఏమంటారు యాటిట్యూడ్. అంటే if you look at it, I think both parties are at fault. That is exactly what is going on. So probably it may calm down. అదే అనుకుంటున్నాం, దానికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు అయితే యూట్యూబ్ ఛానల్ పండగ రోజుకో ట్విస్ట్, రోజుకో ఒక తమ్మునేలు బాగా రంజుగా ఉండింది. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టాప్డ్ ఫర్ ఇన్ ఫ్యూ డేస్. ఐ థింక్
నేను ఈ రోజు కూడా చూస్తున్నాను, ఏదో ఇంకా చూడలేదు. ఐ థింక్ బట్ వాట్ ఈస్ ద లేటెస్ట్ ఐ డోంట్ నో. ఏదో కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఉన్నాడు నీకు, ఐ ఆడు అంత దరిద్రమైన ఛానల్ ఇంకోటి ఉండదు, వాడి పేరు ఏదో ఉంది, వాడు అరుస్తా మాట్లాడుతుంటాడు. దేశాయ్ కాదు, ఒక హిందీ ఛానల్ ఒకటి. కుమార్ మల్లన్న. హిందీ ఛానల్లో ఎత్తుకున్నారు ఇప్పుడు. ఇది ఓకే, అయిపోయింది ఓకే. మంది. అర్నబ్ గోస్వామి. హిందీ ఛానల్ అర్నబ్ గోస్వామి, వాడు అరిస్తే న్యూస్. ఆడు మరీ టూ మచ్. వాడు ఏం మాట్లాడుతున్నాడంటే, నాకు అసలు అంత ఎదవలు ఉంటారా న్యూస్ ఛానల్స్ అనేది కూడా నాకు ఫస్ట్ టైం నా లైఫ్ లో అనుకుంటున్నా. వాడు అంటాడు అల్లు అర్జున్ స్టార్డమ్ ఒక సీఎం పోస్ట్ ను, అంటే ఇతను పోటీకి వస్తాడని రేవంత్ రెడ్డి పోతున్నాడు. రే బాబోయ్, ఇది ఇంకా నువ్వు దీనికి మించి న్యూస్ ఇంకెక్కడ ఉండదు బాస్. అది దేనికి ఏ ఛానల్ పనిచేస్తుంది నాకు తెలియదు కానీ రిపబ్లిక్ టీవీ వాడిది. ఇంకా ఈ ఉమా సుధీర్ అని ఒక అమ్మ ఉంటది కదా, ఎన్టీవీకి దానికి పనిచేస్తుంది. ఆమె వచ్చి మళ్ళా పుండు మీద కారం పోసినట్లు ఈడేదో హిందీలో మాట్లాడుతున్నాడు, అదేమో ఉత్తర భారతదేశం ఇండియా హిందీ మాట్లాడుతుంది, ఈడేమో హైదరాబాదు. ఆడు ఆ విక్టిమ్, ఆ పిల్లోడు వాళ్ళ నాన్న, అప్పుడు ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నాడో ప్రాణాలతో, ఆ పిల్లోడు వాళ్ళ నాన్న వాడు మాట్లాడుతున్నాడు. ఏ తర్వాత నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా నేను అల్లు అర్జున్ కి నేను ఇంకొకటి చూశాను. నేను లేటెస్ట్ గా అల్లు అర్జున్ బాధ్యుడు కాదు, నేను కేసు వాపస్ తీసుకున్నా అంటే, మరి ఈడు పిల్లల్ని ఎందుకు నరబలి ఇచ్చాడు పోయి అంటే, నేను డైరెక్ట్ నువ్వు ఓకే వాడు బాధ్యుడు కాకపోతే, ప్రభుత్వం బాధ్యత కాకపోతే నువ్వెందుకు పోయినట్లు సినిమాకు వీడు ఇప్పుడు వాడు ఎవడో మాట్లాడుతున్నాడు, అది తండ్రి రేవతి హస్బెండ్, రేవతి భర్త పేరు భాస్కర్. ఆ రేవతి గారి భర్త మాట్లాడుతున్నాడు. అసలు టోటల్ ఎపిసోడ్ టోటల్ ఎపిసోడ్ సింపతి ఎంపాథెటిక్ గా ఎవరైనా బిహేవ్ చేసింటే, ఈవెన్ ఇంక్లూడింగ్ మీడియా, అటు కాంగ్రెస్ ప్రభుత్వము సింపతి ఎంపాథెటిక్ గా పనిచేయలేదు. దాని తర్వాత ఒక ప్రభుత్వంలో ఉండి దాన్ని పూర్వాపరాలు కరెక్ట్ గా విచారణ లేకుండా వాళ్ళు దుందుడుకుతనము బయాసుగా వ్యవహరించారు. ఒక అల్లు అర్జున్ అయితే మరీ ఘోరంగా, అంటే అసలు ఇంత డబ్బు సంపాదించారు కదా, ఒక ₹1,00,00,000, అంటే కోటి నేను అనట్లేదు, ఎంతైనా కానీ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి సహాయం చేసిన దాఖలాలు అయితే లేవు. ఒక ఫస్ట్ 5 days వాళ్ళు ఏం దే డోంట్ కేర్, దే ఆర్ ఇన్ ద యూఫోరియా ఆఫ్ సక్సెస్ ఆఫ్ ద మూవీ. యూనో వాడి తెలుగుని ఆడబెట్టాను, ఈడబెట్టాను, తెలుగుని ప్రపంచంలో పెట్టాను. నువ్వు తెలుగు సినిమాను ప్రపంచంలో పెట్టడం అనేది అదేం పెద్ద ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ లైక్ ఆ రోజుకి జరిగింది. మళ్ళీ తెలుగు అంతా అందరూ ప్రపంచానికి అంతా ఫ్రాన్స్ లో పోయి ఇంకా ఫ్రాన్స్ లాంగ్వేజ్ తీసేసి ఏమన్నా తెలుగు పెడతారా ఏంది, లేకంటే ఇటలీలో పోయి ఏమన్నా ప్రపంచంలో మీ లాంగ్వేజ్ లేదు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అంటారా, లేకంటే అమెరికాలో వచ్చి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. ఇట్స్ ఆల్ బుల్షిట్. కానీ కనీస వ్యక్తి ధర్మాన్ని, ఒక సింపతి ఎంపతి చూపించలేని ఇతను, ఒక ప్రభుత్వము ఇంకా ఎత్తుకుంటే ఈ భాస్కర్ అనే అతను ఇంకా వాడు ఇంక కేసు వెనక్కి తీసుకుంటాను నేను అంటే మాత్రం వీడే హంతకుడు. ఎవరు? ఆ భాస్కర్ అనే అతడే ఆ ఫ్యామిలీ హంతకుడు. అంటే ఒక ఫ్యామిలీ పెద్దగా ఒక మగవాడుగా ఇంట్లో ఉన్నవాడు ఎవడన్నా ఆ 4 రోజుల కూడల్లో ఉండే సంధ్యా థియేటర్ కి అందులో నైట్ టైం సినిమాకు పోవడం అనేది దుస్సాహసం. ఇది టోటల్ ఎపిసోడ్ ఆఫ్ దిస్. దీని తర్వాత ఇది మన స్టేట్ సంబంధించి అయితే, ఇప్పుడు అర్ణవ్ గాడు ఇంకొక స్టేట్, వాడేమో వాడి బాధ ఏంది, వాడికి ఏమన్నా ఎవరికి చెప్పండి, వాడికి ఎవరన్నా చూపించాలి బై. ఐ క్యాంట్ ఇమాజిన్ వాడు ఆయన స్టార్డమ్ ఖచ్చితంగా అడ్డం వస్తుంది. అంటే ఇట్ మే బికమ్ ఇన్ టు సీఎం సీట్ అంట, పాలిటిక్స్ లోకి రావచ్చు, ఇప్పుడు సీఎం సీటు సీఎంకే ఇదైతుందని అని మాట్లాడుతున్నాడు. ఐ క్యాంట్ బిలీవ్. ఐ థింక్ ఈ ఎపిసోడ్ ఇంతతో ముగిస్తుంది అనుకుంటున్నాను, బట్ ముగిస్తే చాలా మంచిది. ఆ అబ్బాయి ఆరోగ్యం కూడా కోలుకోవాలని ప్రార్థిస్తూ